మన పాఠం వచ్చేసి ఫెమినిస్ట్ అప్రోచ్, స్త్రీవాద దృక్పథం. ఇది ఈ పుస్తకంలో చివరి పాఠం. స్త్రీవాద దృక్పథం అనేది నేడు ప్రపంచంలో దీని యొక్క ప్రత్యేకత పేర్కొనబడింది. స్త్రీవాద దృక్పథం 20వ శతాబ్దంలో అర్థశాస్త్రం, సమాజ శాస్త్రం, జనాభా శాస్త్రం, మానవ శాస్త్రం లాంటి ఎన్నో శాస్త్రాల్లో స్త్రీవాదం గురించి చెప్పబడింది. అలాగే ప్రభుత్వ పాలనా శాస్త్రంలో కూడా ఈ యొక్క స్త్రీవాద దృక్పథం గురించి చెప్పారు. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ యొక్క స్త్రీవాద గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ యొక్క సాంఘిక శాస్త్రాల్లో దీని యొక్క స్త్రీవాద యొక్క పరివర్తన గురించి తెలియజేయబడింది. సరిహద్దులు దాటి దాని యొక్క నిబంధనలు తిరిగి అంచనా వేయడం జరిగింది. అంటే స్త్రీవాదం ఎలా ఉంది, దాన్ని ఎందుకు పుచ్చుకొచ్చింది, వివిధ శాస్త్రాల్లో స్త్రీవాదంతో ఎలా సంబంధం కలిగిందో అని చెప్తుంది. అయితే స్త్రీవాదం అనే పరిశోధన యొక్క ఒక పద్ధతి. ఇది వాస్తవానికి మరియు వివరించడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ యొక్క స్త్రీవాదాల్లో నేడు జీవన విధానంలో ఎలా ఉంది అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, ప్రభుత్వ పాలనా శాస్త్రంలో స్త్రీవాదం యొక్క అన్వేషణ వెలుగులో ఎలా పనిచేస్తుంది అంటే, అయితే దీనికి సిద్ధాంతపరంగా దీని యొక్క రూపం చెందడానికి స్త్రీవాద దృక్పథానికి మాట్లాడడానికి 3 అంశాల గురించి చర్చించడం. మొదటిది పాలనలో మహిళా స్నేహపూర్వకత. అంటే మొదటిది పాలనలో మహిళల యొక్క స్నేహపూర్వకత. రెండవది ప్రభుత్వ పాలనలో మహిళల భాగస్వామ్యం. మరియు మూడోది వచ్చేసి పరిపాలనలో లింగ సమస్య అంటే లింగ భేదం, స్త్రీ పురుష అనే లింగ భేదాన్ని ఉన్నది. నేడు సనాతన ధర్మం, భారతదేశం యొక్క సనాతన ధర్మంలో స్త్రీని ఎక్కడ కూడా ముందు పెట్టారు. తనను అణగదొక్కబడింది, అది వాస్తవం. మన భారతదేశం నుంచి ఇతిహాసాలని రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా స్త్రీని ఒక అంటి ముట్టినట్టుగా తన యొక్క పాత్రను నిర్వర్తించారు. అలాగే నేడు యూరప్ కంట్రీ, అమెరికా, బ్రిటన్, ఈ యొక్క పశ్చిమాసియా దేశాలు కావచ్చు, ఇక్కడ ఉంది. కొన్ని దేశాల్లో స్త్రీ కాలు బయట పెట్టడానికి వీల్లేదు. కొన్ని మతాలు సభ్యత, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విధానాల్లో కూడా సంస్కృతి అనేది అతి ముఖ్యమైనది. సంస్కృతి అనేది ఆచారాలు, వ్యవహారాలు, వీటి ద్వారా స్త్రీని అణగదొక్కబడింది. కాబట్టి ఇక్కడ మన ఈరోజు ఈ పాఠంలో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి దీని స్త్రీ విధానాన్ని వివరిస్తుంది. ఈరోజు మనం ఈ పాఠంలో పాలనలో లింగ విశ్లేషణ యొక్క పారామితులను మనము ఉన్నత స్థాయిలో హైలైట్ చేయబడింది. పాలనలో లింగం యొక్క పాత్రకు సంబంధించిన సమస్యలతో వివరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పాఠంలో పురుషులు మరియు మహిళలకు ఇద్దరికీ సమానంగా ఆతిథ్యం ఇవ్వడానికి ఆరోపించిన శత్రు పరిపాలనా రాష్ట్రం. శత్రువు అంటే ఒకరికి కాదు, మహిళ అంటేనే పురుషునికి ద్వేషం. ఎందుకంటే ఎక్కడ తనకి అధికారం ఇస్తే పురుషుని అణగదొక్కుతుందో అనే విధానంతోనే శత్రు పరిపాలనా రాష్ట్రంగా ఇది వెళ్ళగలిగింది. అయితే ఇక్కడ స్త్రీవాద దృక్పథాన్ని అర్థం చేసుకోవడం, స్త్రీవాదం ఎలా ఉంది, దాన్ని ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటామో మీకు వివరిస్తాను. స్త్రీవాదం అనేది మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అంటే పాలన నిర్వహణ అనే దానిలో అంటే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అప్రోచ్, దాని ప్రిన్సిపల్ రీజన్మెంట్ గవర్నమెంట్ బ్యూరోక్రాటిక్ ప్రభుత్వాల వ్యవస్థాపక ప్రభుత్వంగా మార్చడానికి ఇది విస్తృతమైన కేసును రూపొందించింది. అంటే వెబెరియన్ మోడల్ మరియు వెబెరియన్ యొక్క మోడల్ ఏంటి, బ్యూరోక్రసీ, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ లైన్లో టేక్ ఫర్ గోటెన్ రియాలిటీ సవాల్ చేయడంతో రీజిన్వేషన్ ప్రాజెక్టు ముఖ్యమే. రీజిన్వేషన్ అంటే దాన్ని కొత్తగా రూపాంతరం చెందించాలి. ఆ రూపాంతరంలో బ్యూరోక్రసీ వెబర్ ఉద్యోగస్వామ్యాన్ని నిర్వచించాడు. ఆ ఉద్యోగస్వామ్యం ఎలా ఉంటుంది, దాంట్లో ఈ యొక్క స్త్రీవాదాన్ని ఒక రూపంగా ఎలా చేయించాలని చెప్తుంది. అంటే పరిపాలన నిర్మాణాలు, అభ్యాసాలు, సూత్రాలు మరియు విలువల గురించి శాశ్వతమైన లేదా మార్పులు కానిటువంటి విధానాలను సూచించింది. అంటే పరిపాలన నిర్మాణాలు భారతదేశంలో కాదు,
ప్రపంచ దేశాల్లో కూడా పరిపాలన నిర్మాణం జరుగుతుంది. కింది కేంద్రం నుంచి స్థానిక ప్రభుత్వాలు ఎలా ఉంటాయో వాటి యొక్క నిర్మాణాలు ఎలా ఉంటాయి. మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు వాటి యొక్క నిర్మాణాలు, మరి అభ్యాసాలు, సూత్రాలు వాటి యొక్క ఎలా చేయాలి, వాటిని ఎలా నేర్చుకోవాలి, వాటి అభ్యాసాలు ఎలాంటి, వాటికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా, ఆ సూత్రాలను ఎలా చేయగలుగుతున్నారు అనే దానితో పాటు విలువలు లేని అభ్యాసం వృధా. విలువలు అనేవి లేకపోతే అవి ఆ యొక్క వ్యవస్థ కానీ ఆ యొక్క సూత్రాలు కానీ లేదు, మనుగడ సాధించడం లేదు. అయితే శాశ్వతమైన లేదా మార్పు లేని కావు ఇవి ఇంకా సూచిస్తుంది. ఇది ఏది ఏమైనప్పటికీ మనకు క్లింటన్ పరిపాలనలో అంటే అమెరికా దేశాన్ని పరిపాలించిన 1937 దశకం 30వ సంవత్సరంలో క్లింటన్ అమెరికాను పరిపాలిస్తున్నప్పుడు పెర్ఫార్మెన్స్ రివ్యూ రిపోర్ట్ ప్రచురించడం ద్వారా రీఇన్వెన్షన్ ప్రాజెక్టు ఫ్యాషన్గా మారకముందే స్త్రీవాద పండితులు బ్యూరోక్రటిక్ మోడల్కు ప్రత్యామ్నాయంగా చాలా కాలంగా ఉత్సహించిన వాసన ఆశ్చర్యకర మరింతగా ముందుకు తీసుకెళ్ళింది. అంటే క్లింటన్ మహాశయుడు తన అమెరికా దేశం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక నేషనల్ పెర్ఫార్మెన్స్ రివ్యూ రిపోర్ట్ను ప్రచురించాడు. అంటే ఆ యొక్క పర్యటన ఎలా జరిగింది, వాటి యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయో వాటి గురించి చెప్పబడింది. అంటే మోడల్ బ్యూరోక్రటిక్ మోడల్ ప్రత్యామ్నాయ మోడల్ చాలా వహించినదే. వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా ముఖ్యమైనది. దురదృష్టవశాత్తు స్త్రీవాద సిద్ధాంత ఆదిత్యవాదం లేదు. స్త్రీవాదానికి ఆదిత్యం ఇవ్వట్లేదు, అంటే దానికి ఎలాంటి రూపం ఇవ్వట్లేదు. స్త్రీవాద పరిశోధన మరియు మహిళల సంస్థాగత అనుభవాల ఆధారంగా అధికారం, ధర్మం, సంస్థ స్వభావం మరియు నాయకత్వం మరియు వృత్తి నైపుణ్యం యొక్క ప్రత్యామ్నాయ సిద్ధాంతాల విధాన రూపకర్తలు మరియు పౌరుల దృష్టిని ఆకర్షణలో విఫలమయ్యాయి. అంటే ఎక్కడైతే ఈ యొక్క అధికారం ఉంటుందో అధికారం ఏం చేస్తుంది, తన యొక్క ఆధిపత్యం చెలాయిస్తుంది. ధర్మం ఏం చేస్తుంది, సనాతన ధర్మం తన యొక్క ఆచారాలను వ్యవహారాలను తెలియజేస్తూ వాటి కట్టడి చేస్తుంది. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తిని అయ్యో ఇది చేస్తే పాపం, ఇది చేస్తే ధర్మం, ఇది అన్యాయం, తప్పు ఒప్పులను తెలియజేసేదే ధర్మం. సంస్థ స్వభావం, ఏ సంస్థ అయినా దాని సంస్థ స్వభావం ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలు ఏంటిది, లాభాల నష్టాలు ఏంటి అనేది చెబుతుంది. దీని యొక్క విధానంలో మనకి ఏం తెలియజేస్తుంది అంటే వృత్తి నైపుణ్యం యొక్క ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు, విధాన రూపకల్పన మరియు పౌరుల దృష్టిని ఆకర్షణలో విఫలమయ్యాయి. అయితే ఈ యొక్క స్త్రీవాద దృక్పథాన్ని ఏం చేస్తుందంటే వృత్తి నైపుణ్యం, ఎవరైనా కానీ ఈ రోజుల్లో తన జీవనోపాధి పొందాలంటే వృత్తి నైపుణ్యం అనుకోవాలి. స్కిల్ ఉంటేనే ఏదైనా ఉద్యోగాన్ని తన జీవితాన్ని తన కాలంలో సొంతంగా బతకడానికి ఈ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆలోచనలు కొన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన సంభాషణలకి ప్రవేశించాయి. ఏవైతే ఉన్నాయో కొత్త నైపుణ్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలనా శాస్త్రంలోనికి ప్రవేశించబడ్డాయి. దీని ద్వారా ఉన్నత తరగతి శ్వేతజాతిల మనస్తత్వంలో పాతుకుపోయినాయి. కానీ ఇవి బహిరంగంగా అయితే శ్వేతజాతులు ఉన్నత తరగతి, ఏ దేశాల్లో అయితే ఉన్నత వర్గాలు ఉన్నారో అదే అమెరికాలో అయితే శ్వేత జాతీయులు, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా ఈ దేశాల్లో శ్వేత జాతీయులు ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఈ యొక్క స్త్రీవాద దృక్పథానికి వాళ్ళ మనసుల్లో ఎంతో పాతుకుపోయింది. స్త్రీవాదుల ఇప్పటి వరకు ప్రభుత్వం పునర్మించే ప్రాజెక్టు పరిపాలనా జీవితంలోకి లింగ కోణాలను విస్మరించి మరియు పాత బ్యూరోక్రటిక్ ప్రభుత్వ పాలనలో ఇది కొత్త వ్యవస్థాపక దృక్పథంలో ప్రభుత్వంలో మహిళల అనుభవాలు ఎక్కువ భాగం కాదని భావిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే బ్యూరోక్రాట్ సెక్షన్లో ఉన్నతమైన ఉద్యోగాల్లో మహిళల యొక్క ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది. ఈ యొక్క విధానంలో పౌరుల దృష్టిని ఆకర్షించింది. అప్పుడు రీజనరేషన్ ప్రాజెక్టులో ఇది యొక్క విధానంలో అంటే కొత్త వ్యవస్థాపక ప్రభుత్వాల్లో అనుభవాలు ఎక్కువ భాగం కాదని భావించాలి. ఈ ఎవరైతే విద్వాంసులు ఉన్నారో, విద్యావేత్తలు ఉన్నారో స్త్రీల అనుభవాలను కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే స్త్రీవాదాన్ని మెచ్చుకుంటారో, ఎవరైతే వారిని సమర్థిస్తారో వాళ్ళు మరియు ప్రభుత్వ పాలనపై స్త్రీవాద దృక్పథం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇది లింగ తటస్థ నిబంధనల కలిపే లింగాన్ని కలుపుకునే పరిపాలన వాస్తవికత నిర్మిస్తుంది. అంటే లింగ తటస్థత అంటే స్త్రీల పురుషులు సమానమై అనేది పరిపాలన వాస్తవిక దృష్టిని నిర్మిస్తుంది. అయితే నేడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలన యొక్క స్త్రీవాద
పునః పరిశీలన అనేక కోణాల్ని లింగం కలిగిన ప్రజా పరిపాలన యొక్క కోణాన్ని సమర్థిస్తూ మనం ఈ పాఠంలో స్త్రీవాద సిద్ధాంతాన్ని నిర్వచిస్తున్నాము. అంటే గవర్నెన్స్ లింగం అంటే పాలన లింగం అనే భావనను పరిశోధించడానికి మనం ఈ పాఠంలో ప్రయత్నిస్తున్నాము. అనగా స్త్రీతత్వం చుట్టూ పరిపాలనా అధికారం, సంస్థలు మరియు విధానాలు ఎలా నిర్వహించబడుతున్నాయి, మరియు పురుషత్వం, పురుషాధికత్వం మరియు ఆధీనం ఎలా ఉంది, లింగ పాలన పరిశోధించడానికి కూడా ప్రభుత్వం చేయబడుతుంది. లింగ పాలన అంటే స్త్రీయా పురుషుల అనేది ప్రభుత్వం నిర్వహిస్తుందా అనేది తెలుసు. అంటే పరిపాలన విధానాలకి ఎందుకు నియమాలు మరియు పరిస్థితులు సెట్ చేశాయి, అంటే ఇది ఇలా చేయడానికి ఈ పద్ధతులు ఉంటాయి అనే గౌరవ ఫలితంగా నేడు ప్రభుత్వ పాలనా శాస్త్రంలో కూడా స్త్రీవాద దృక్పథాన్ని గురించి మనము తెలియజేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వ పాలనా శాస్త్రంలో స్త్రీవాదం యొక్క ప్రత్యేకతను స్త్రీలకు ఏమైందంటే ఉత్పత్తి చేసి ఉంచుతాం మరియు పురుషులు భిన్నంగా మరియు సమానంగా ఉంటారు, అసమానంగా ఉంటారు. స్త్రీని ఉత్పత్తి చేస్తున్నాం అంటే ఒక ఇంటి పనికో, తనకు భర్తకి లేకుండా పురుషునికి సేవ చేయడానికో, అంటే ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఒక ఇల్లును ఎలా నడుస్తుంది అంటే ఏ చైల్డ్, ఏ మ్యారీడ్ ఉమెన్ అండ్ ఆఫ్టర్ ఓల్డ్ ఏజ్ షీ ఈస్ డూ సర్వ్ ద ఫ్యామిలీ ఓన్లీ. అంటే ఒక కుటుంబాన్ని నిర్వహించడానికే పనికొస్తున్నట్టుగా చెప్పబడుతుంది. అంటే దీనికి పురుషులు భిన్నంగా అసమానంగా బయటికి వెళ్తే తన యొక్క ఆధిపత్యం చెలాయిస్తుందనే ఉద్దేశంతో అనగదొక్కబడింది అంటారు. అనగదొక్కడు స్త్రీవాదం యొక్క ముఖ్యాంశం అంటే లింగ సంబంధాలను, అంటే పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ కాకుండా అర్థం చేసుకోలేము. పరిపాలన రాష్ట్రాలు లింగ సంబంధాలను ప్రభావితం చేస్తాయి మరియు లింగ సంబంధాల ద్వారా ప్రజల యొక్క సంబంధాలు ఈ యొక్క ప్రభావితం అవుతున్నాయి. అంటే నెక్స్ట్ టాపిక్, స్త్రీవాదం అంటే లింగానికి కీలకంగా ఉపయోగకరమైన వర్గంగా గుర్తించే కృషి. ఇది అయితే మహిళల ప్రస్తుత పరిస్థితి అవకాశాలపై సంక్లిష్టం దృక్పథం చేసుకునే విశ్లేషణ. మహిళలు ఈ రోజులో అన్ని రంగాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కలడు అందుగురు ఎందెంత వెతికినా అందే స్త్రీలు కలరనే విదేశాన్ని మనము గమనిస్తున్నాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో స్త్రీల పాత్ర ముఖ్యంగా కనపడుతుంది. నేడు ఉదాహరణకి మన భారతదేశంలో ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నేడు మహిళల పాత్ర అతి ఉన్నతమైనది. చంద్రయాన్ కావచ్చు, నిన్న మొన్న ప్రయోగించిన రాకెట్ కావచ్చు, అందులో స్త్రీ శాస్త్రవేత్తల యొక్క పాత్ర ఉన్నతమైనదిగా తెలియజేయబడింది. అంటే గేటా లెర్నర్ ప్రకారం ఆలోచనలు మరియు అభ్యాసాలు వ్యవస్థను నిర్వహిస్తుంది. ఆలోచనలు మరియు అభ్యాసాలు వ్యవస్థను విశ్వసిస్తుంది. అంటే దీని ద్వారా ఇది పనిలో అధికారాలలో ప్రపంచాన్ని నిర్వచించడంలో మరియు కళలను కనడంలో పురుషులు మరియు మహిళలు సమానంగా పంచుకోవాలని భావించారు. లెర్నర్ ఏంటంటే పురుషులు మరియు స్త్రీలు సమానంగా ఉండాలి, వాళ్ళ కనే కళలు సాకారం కావడానికి కళ్ళు కనాలి. స్త్రీలు పురుషులు ఉన్నత స్థాయికి శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలని లెర్నర్ యొక్క విధానం నిర్వచించారు. స్త్రీవాదం అనేది ఏకీకృత భావన కాదు. స్త్రీవాదం అనేది ఏకీకృత భావన కాదు, బదులుగా ఆలోచనలు మరియు చర్యల యొక్క విభిన్న మరియు బహుముఖ సమూహం. స్త్రీవాదం అంటే ఒక ఏకీకృత భావన కాదు, అదేం చేస్తుంది, దానికి బదులుగా ఆలోచనలు మరియు చర్యలు. ఈ ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు, వాటి యొక్క భావనలు తన యొక్క భిన్నమైన బహుముఖ వ్యూహంగా స్త్రీవాద ఉద్యమం విరుద్ధమైన రాజకీయ దుర్గణం కలిగి ఉన్నప్పటికీ లిబరల్, మార్క్సిస్ట్, సోషలిస్టు, రాడికల్, పోస్ట్ ఆధునికత, పోస్ట్ మోడర్న్ అని వంటి కొన్నింటిలో పేర్కొనవచ్చు. అయినప్పటికీ అందరూ స్త్రీ పురుషుల సమానత్వంపై దృఢ విశ్వాసం కలిగి ఉన్నారు మరియు నిర్మూలమైన కట్టుబడి ఉన్నారు. లింగ ఆధారిత అన్యాయం అంటే ఒక స్త్రీకి ఒక పురుషునికి అన్యాయం జరుగుతుంది. ఎక్కువ మటుకు ప్రపంచంలో స్త్రీకి మాత్రమే అన్యాయం జరుగుతూ ఉంటాయి.
వీటి సమానత్వాలపై దృఢ విశ్వాసం కలిగి ఉన్నారు మరియు నిర్మూలనకు కట్టుబడి ఉన్నారు. అంటే స్త్రీ ఎక్కడైతే అణగదొక్కబడిందో వాటికి అనుగుణమైన కారణాలను అణగదొక్కి వాటి యొక్క లింగాధారిత న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది వ్యత్యాసాల ఆధారంగా సంస్థాగతలో ఒక భాగంగా లింగం యొక్క దృష్టి వ్యక్తిత్వంగా స్త్రీలపై కాదు, పురుషుల మధ్య అధికార సంబంధాన్ని మరియు మహిళలు వనరులకు మరియు వారి ప్రాధాన్యతను నిర్ణయాధికారం ఇవ్వడానికి కోరుకోవడం జరిగింది. అలాగే స్త్రీవాదం అనేది భిన్నమైన లింగ దృక్పథం. స్త్రీవాదం అనేది భిన్నమైన లింగ దృక్పథం కోసం స్థలాన్ని సృష్టించడం, లింగ శక్తి సంబంధాలను మార్చడానికి గ్రహించడం జరిగింది మరియు పనిచేయడం. ప్రతి వ్యవస్థలో స్త్రీ పనిచేస్తుంది. ప్రతి ఉదయం లేచింది మొదలుకొని పడుకునేదాకా స్త్రీ ఏదో ఒక రకంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అంటే వస్తువులను వీక్షించడం, జెండర్ లైన్స్ అంటే ఒక స్త్రీ అని ఒక పురుషుడని ఒక లైన్ ద్వారా ఉపయోగించడం లాంటిది. లైన్ శక్తివంతమైన దిద్దుబాటుకు సంబంధించినది. మీరు ఈ విధానాన్ని చూసినప్పుడు మనము ఏమవుతుందంటే పరిపాలన యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ, పరిపాలన యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ రెండు చాలా కాలంగా ఉన్నాయి. అపఖ్యాతి పాలన పురుషాధిక్యత. అంటే ఈ రోజు వరకు కూడా అపఖ్యాతి ఇది పురుషుడు. ఎందుకంటే ప్రస్తుతసారి ఏదో ఒక రకంగా స్త్రీని మోసగించబడుతుంది. ఒక బాలికలు అంటే చైల్డ్ ఏజ్, మ్యారేజ్ ఏజ్, ఆఫ్టర్ ఏజ్ అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ ఏజ్లో కూడా అంటే బాలికత్వం మరియు యవ్వనత్వం మరి జీవనంలో ఉండే ఒక వయోజనత్వంలో కూడా స్త్రీ, ఈ మూడు దశల్లో కూడా స్త్రీని అణగదొక్కబడింది. కాబట్టి వీటి మధ్య స్త్రీలు పురుషుల మధ్య అధికార సంబంధాలు మరియు మహిళలకు వనరులకు ప్రాముఖ్యత కల్పించడం జరిగింది. స్త్రీ అనేది భిన్నమైన లింగ దృక్పథం కోసం ఒక స్థలాన్ని సృష్టించడం, లింగ శక్తి సంబంధం గ్రహించడానికి మరియు పనిచేయగలగడానికి, వస్తువులను వీక్షించడానికి ఈ జెండర్ లైన్ను ఉపయోగించారు. అయితే నేడు ఇప్పుడు ఇంకొక సబ్ టాపిక్ వచ్చేసి ఇది స్త్రీలకు మరియు పురుషులకు సామాజిక ప్రక్రియలు. సమాజంలో కులము, మతము, వర్ణ లింగ భేదాలు లేకుండా వర్ణం అంటే ఎరుపు, నలుపు, కులము, భిన్న కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓబీసీ, తర్వాత ఓసీ, అదర్ క్యాస్ట్ అంటే ఉన్నత వర్గాల యొక్క సామాజిక ప్రక్రియలు. భారతదేశంలో ఉన్నత కులాల యొక్క ప్రక్రియలు దిగువ ఉన్న అనగారిన కులాల యొక్క అణగదొక్కబడింది. అక్కడ స్త్రీలు అణగదొక్కబడ్డారు. ఈ రకంగా కింది స్థాయిలో కూడా స్త్రీలను వాటి యొక్క ప్రమాణాలు, అవకాశాలు, క్రమ పద్ధతిలో ఎలా మరియు భిన్నంగా ఉన్నాయో అని మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పాలన యొక్క పాలనలో లింగం ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. అంటే సాంఘిక శాస్త్రాలు చరిత్ర ఒకసారి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజా రాజకీయ డొమైన్ పురుషులచే నిర్ణయించబడుతుంది. అంటే పురుషాధిక్యతను ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో కూడా పురుషాధిక్యతని పరిపాలన ఆధిక్యత చెలాయించబడుతుంది అని మనం తెలుసుకుంటాం. మరి ఇక్కడ అంటే పురుషాధిక్యం అంటే ఆ యొక్క సమాజం కావచ్చు, కుటుంబం కావచ్చు, దేశం నిర్ణయించబడుతుంది, కొనసాగించబడుతుంది. పురుషాధిక్యత పితృస్వామ్య సాధారణమైనది. పితృస్వామ్యం అంటే మగవాళ్ళు పరిపాలిస్తున్నారు. భారతదేశం కావచ్చు, ఎక్కడ కొన్ని నిమ్నజాతి కులాలు, రిమోట్ పర్వత ప్రాంతాలు నివసిస్తున్న ప్రాంతాలు తప్పితే, గిరిజన ప్రాంతాలు తప్పితే మిగతా వాటిలో పురుషాధిక్యతనే దాని పితృస్వామ్య రాజ్యంగా పితృ ఆధిక్యం ఉంటుంది. కానీ కొన్ని కొండ జాతుల్లో ఏ ఆస్తులు కూడా మహిళ పేరు మీద ఉంటాయి. ఉదాహరణకి మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వెళ్తే మేఘాలయ, త్రిపుర, మిజోరం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ యొక్క ప్రాంతాల్లో మహిళా ఆధిక్యత అంతా మహిళల పేరు. అదే ఆంధ్రప్రదేశ్లో మనకు అరకు వ్యాలీ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఆస్తులన్నీ కూడా ఆ యొక్క భూములన్నీ కూడా మహిళలు. కానీ ఆ కొన్ని ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రపంచంలో అన్ని మూలలా అన్ని ప్రదేశాలనే పురుషాధిక్యత ఉన్నదని చెప్తున్నారు. భావించడం అది వాస్తవం.
అయితే 1900 షీలా రావ్బోతం 1973లో చెప్పినట్లుగా మహిళలు చరిత్ర నుండి దాచబడ్డారు. ఇది కరెక్ట్. ఏంటిది? 1973లో షీలా రావ్బోత్ అనే ఒక మాట ఏం చెప్పిందంటే చరిత్ర నుండి స్త్రీలను చరిత్ర నుండి దాచబడ్డారు. ఎవరిని? మహిళలు దాచబడ్డారు. ఎందరో భారత స్వతంత్ర పోరాటంలో ఎందరో మహిళలు ఉన్నారు. కానీ ఒక సరోజినీ నాయుడు అయితే మొదటి స్వాతంత్ర సమరంలో ఝాన్సీ లక్ష్మీబాయి తప్పితే మిగతా వాళ్ళ పేర్లు ఎక్కడ కనపడ్డాయి భారత స్వతంత్ర పోరాటంలో. అలాగే వచ్చే సరోజినీ నాయుడు కావచ్చు, మళ్ళీ ఇంకో కొంత ఇద్దరు ముగ్గురు అరుణ అసపల్లి కావచ్చు, ఒకరిద్దరు పేర్లు తప్పితే మిగతా వాళ్ళ పేర్లు ఎక్కడ అంటే ఇక్కడ భారత స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసిన మహిళల పేర్లు కూడా మనకు చాలా తక్కువగా కనపడతాయి. అంటే ఇక్కడ ఆమె చెప్పినట్టు మన భారతదేశ చరిత్రలో కూడా స్త్రీలను అనగదొక్కబడింది. అంటే ఏమి చెప్తాను మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. షీలా రావ్బోతం 1973లో మహిళను చరిత్ర నుండి దాచబడ్డారు. వాళ్ళని బయటికి రానివ్వలేదు. అంటే రాజకీయ నిర్మాణాలు మహిళలు లేకపోవడం ఆందోళిస్తున్న స్త్రీవాద పండితులు. అంటే మహిళలు ఉన్నారు, వాళ్ళ యొక్క అధికత ఉంది, వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఆ సాధించడం ఎలా? దాని యొక్క ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవర్ధం లేకుండా, ఎలాంటి అడ్డకులు లేకుండా ఆ యొక్క వ్యవస్థలు కానీ ఆ యొక్క సంస్థలు కానీ నిర్వహించే స్తోమత గల మహిళలు నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం చెప్పాల్సిందంటే 1999లో స్క్వేర్లో ఏం చెప్తారంటే కేంద్ర యంత్రాంగం పబ్లిక్ ప్రైవేట్ మధ్య సహజమైన విభజన యొక్క ఊహ అని 1999లో గుర్తించబడింది. రాజకీయం అనేది పబ్లిక్ అని, మరియు అది ఏంటంటే పబ్లిక్ అంటే గృహ, కుటుంబ మరియు లైంగిక సంబంధాల యొక్క ప్రైవేట్ రాజకీయాల అధ్యయనం యొక్క సరైన ఆందోళన వెలుపల ఉందని భావించబడుతుంది. మరో మాటలు చెప్పాలంటే రాజకీయాలు మానవ జీవితంలోకి పబ్లిక్ రంగాన్ని పరిశోధించడం జరిగింది. పురుష రంగంలో బోధించడం జరిగింది. ప్రైవేట్ లేదా వ్యక్తిగత రాజ్యం దీనికి విరుద్ధంగా మహిళల కోసం ప్రత్యేకించబడిన గోళంగా చూపబడింది. మహిళలు తమ కార్యకలాపాలను రాజకీయంగా నిర్వహించకుండా మినహాయించబడింది. మహిళలు ఎలాంటి రాజకీయ అధికారాలు చెందించకుండా వాళ్ళని అనగదొక్కబడ్డారు. ఎప్పుడైతే రాజకీయం వస్తారో వాళ్ళకి రాజ్యాధికారం వస్తుందో అప్పుడు వీళ్ళు తమ ఇష్టానుసారంగా ఎప్పుడైతే పురుషాధిక్యాన్ని తగ్గిస్తానన్న ఉద్దేశంతోనే మహిళలను రాజకీయ పరంగా అనగదొక్కబడ్డారు. 20వ శతాబ్దం చివరి భాగంలో స్త్రీవాదం, ద్వంద్వత్వం, పురుష మరియు స్త్రీ పాత్రలకు నిర్మించే మార్గాలకు ఎంతో శక్తివంతమైనదిగా గ్రహించబడింది. ఎప్పుడు 20వ శతాబ్దం భాగంలో చివరి భాగంలో. అయితే స్త్రీలు రాజకీయం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం నుంచి మినహించవచ్చు. స్త్రీలు రాజకీయం అంటే మినహించారు, లేదా కేవలం కనిపించకుండా చేసిన స్త్రీలను ఎలాగో రాజకీయంలో చేరితే వాళ్ళు అరాజ్యాధికారం చేయించుకుంటారు దానికి వాళ్ళకు ఒక సైడప్ చేసేలాగా వాళ్ళు ఒక పక్కదోవ పట్టించారు స్త్రీవాదులని. అయితే అందువలన రాజకీయాలు మరియు పాలనలో సహా అనేక పురుషులు సృష్టించిన సూత్రాలు, సిద్ధాంతాలు, భావనలు మరియు సంస్థల యొక్క పునఃమూల్యాంకనం ప్రారంభమైంది. వ్యక్తిగతం రాజకీయం అని చెప్పుకోవడం ద్వారా నేడు రాజకీయ పరిధిలోకి వెలుపల ఉన్న కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంపై సాంప్రదాయ సిద్ధాంతాలను సవాల్ చేశారు. మరియు ఇదంతే ఇక్కడ వ్యక్తిగత పరిధిలోకి రాజకీయంగాను వాటి కుటుంబంలో కూడా పెద్దరికం ఇవ్వరు. భారతదేశంలో కాదు, ఎక్కడ పోయినా కుటుంబంలో ఆటని వాళ్ళకు ప్రత్యేకాధికారం ఇవ్వకుండా పురుషుల చేతుల్లో ఉంటుంది. ఆ పురుషాధికారం వల్ల సంప్రదాయ అభిప్రాయం తరతరాలుగా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆచారం ప్రకారమే ఆ స్త్రీలను ఒక పక్కన పెడతారు. మిగతా అన్ని పనులు స్త్రీ చేస్తారు. అవసరం వచ్చేసరికి చివరి నిమిషంలో ఆ యొక్క స్త్రీని పక్కన పెట్టడం జరుగుతుంది. అంటే సంప్రదాయ అభిప్రాయాలు మరియు ప్రైవేట్ గోళం వాస్తవానికి అధికార సంబంధాలు, లింగ అసమానత యొక్క ప్రాథమిక సైట్లో
సైట్ అని, దాని ఒక పద్ధతి అని అభివర్ణించారు, వారు వికటించారు. వ్యక్తిగత పరిస్థితులు విధానాల ద్వారా భార్యల చట్టపరమైన స్థితి అంటే వ్యక్తిగత భార్య అనేది వైఫ్ ఈజ్ ఏ కీ రోల్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఆడది భార్య అనేది ఒక కీ లాగా, ఒక తాళపు కప్పకి చెవిలాగా పనిచేస్తుంది. అందుకని ఇక్కడ ఈ యొక్క విధానమైన భార్యల చట్టపరమైన స్థితి, స్త్రీల జీవితాలు నియంత్రించడం కోసం మరి కొన్ని ఉదాహరణలు. పిల్లల సంరక్షణ, స్త్రీలను ఎక్కడ పెడుతున్నారు? పిల్లల సంరక్షణపై విధానాలపై భార్యల చట్టమైన స్థితి, సంక్షేమ ప్రయోజనాలు కేటాయించడం, కార్మిక చట్టాలు మరియు శ్రామిక విభజన మరియు అత్యాచారం. నేడు ఇది సర్వసాధారణం అయిపోయింది. మహిళను అత్యాచారం వయసు కాకుండా తల్లితో సమానమైన కొడుకు లాంటి వాడు ఆ యొక్క స్త్రీని రేప్ చేస్తున్నాడు. అంటే తన యొక్క మానభంగం చేయబడుతుంది. స్త్రీ అనేది బాలికను మొదలుకొని ముసలి వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఆత్మరక్షణ లేకుండా పోతుంది అని చెప్పబడుతుంది. ఇది అబార్షన్. ఆ తర్వాత నేడు భారతదేశంలో అత్యధికంగా అబార్షన్లు జరుగుతాయి. అందులోనూ నార్త్ అంటే అమ్మాయి జరిగిందా, అమ్మాయికి పుట్టిన దగ్గర నుంచి మ్యారేజెస్ వరకు ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి మనకు అవసరం లేదని అబార్షన్. అందుకని కేంద్ర ప్రభుత్వం అబార్షన్ అంటే లింగం చెప్తే పురుషుడా స్త్రీలా అనేది చెప్తే కనుక చెప్పిన వాళ్ళు ఈవెన్ డాక్టర్ అయితే డాక్టర్ కూడా ఆమెకు శిక్ష అనుభవించాల్సింది. అంటే అబార్షన్ చేయబడుతుంది. ఒకవేళ అమ్మాయి అని తెలిసినప్పుడు అమ్మాయిని అబార్షన్ చేయబడుతుంది. లైంగిక వేధింపుల చట్టాల ద్వారా లైంగికంగా భార్యను ఏదో రకంగా అతను సరిగా పనిచేయకపోయినా ఉన్నప్పుడే తనను వేధిస్తాడు. అంటే నువ్వు ఇలా తప్పు చేసావు, ఇది చేయడం అనగానే నాకు ఇలా అయింది అని చెప్తాడు. అంటే వ్యక్తిగత సమస్యల రాజకీయాల మార్గాల ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు. ఈ లింగం యొక్క పాలనను వ్యక్తిగత లేకుండా ఈ యొక్క సంస్థల ద్వారా చేసుకోవచ్చని చెప్పకూడదు. అయితే లింగం అనేది అధికారానికి సంబంధించిన వ్యక్తిగతమైన ఆచారాలకి మరియు అనేది వ్యక్తిగతమైన ప్రజలు పురుషత్వం మరియు స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉండాలంటుంది ఈ యొక్క స్త్రీవాదం. అయితే వీటి మధ్య వ్యత్యాసాలు పునఃప్రసరణ. అయితే కొన్నిసార్లు లింగ సంక్లిష్ట సమతుల్యతతో పాటు శక్తిని కూడా నిలుస్తారు. ఇది వివిధ ఖాళీలను అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ కూడా నింపుతుంది. అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ అంటే పాలన యొక్క నిర్వహణ ఎక్కడ రాజ్య నిర్వహణలో పాలన యొక్క పాత్ర అతి ఉన్నతమైంది. సాధారణ మాటలో లింగ లెన్స్ పురుష ఆధిక్యతం పరిపాలన రాజ్యాన్ని కూడా ఎలా ఏర్పడుతుంది అనేది కూడా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి లింగ పాలన. లింగం అంటే స్త్రీ పురుష లింగ పాలన. స్త్రీవాద రచయితలు అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ యొక్క పురుష పక్షపాతానికి బహిర్గతం చేయడమే కాకుండా అటువంటి పరిపాలన రాష్ట్రం యొక్క ప్రధానాన్ని ప్రభావాన్ని మరియు పురుషులు మరియు స్త్రీలపై దాని విధానాలను కూడా అంచనా వేస్తారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్లో ఇది లింగ యొక్క ప్రభావాన్ని మరియు పురుషుల స్త్రీలపై వివాదాలను కూడా అంచనా వేస్తారు. అంటే జీవిత అవకాశాలు కేటాయిస్తుందని మరియు స్త్రీలను అణచివేసే భౌతిక వాస్తవను బలపరుస్తుందని వారు చూపించడానికి ప్రయత్నిస్తారని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రంతో సెమిస్ట్ అప్రోచ్ అనేది లింగ ఆధారంగా సామర్థ్యాలు అంటే అబ్బాయి ఆ యొక్క లింగ ఆధారంగానే వాళ్ళకి ఇంకో పని చేయడానికో లేకుంటే అన్ని పనులు చేయడానికో పనికి వస్తుంది. ఇక్కడ భౌతిక వాస్తవాలను బలపరుస్తుంది. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫెమినిస్ట్ అప్రోచ్ అనేది లింగ అసాధారణ సామర్థ్యాలు సంభావ్య లక్షణాలను వేరు చేసి ఆడవారి కంటే మగవారికే ప్రాధాన్యత షేడెడ్ అంటే ఒక రూపం,
ఇది ఇలా చేస్తే దీని వెనకాల ముందు షేడెడ్ అని తెలియజేస్తుంది అని ప్రశ్నించడానికి కలిగి ఉందని, పాలనలో ఈ వైఖరుల యొక్క చిక్కులను అన్వేషించడం కూడా దీని అర్థం. అయితే ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలన శాస్త్రంలో ఇక్కడ ప్రజల యొక్క ఈ విచిత్రమైన స్వభావం సంస్థాగత వాస్తవికత అంటే ఇక్కడ పురుషత్వానికి సంబంధించిన ఆలోచనలు మరియు వృత్తిపర నాయకత్వం మరియు అన్ని రంగాల్లో స్త్రీల యొక్క పాత్ర ఉన్నతంగా ఉండడానికి నేడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక బండిని ఏర్పాటు చేస్తారు. అందరూ ఒక బండిలో వెళ్తారు, ఇంకొకరు ఉండరు. ఏదన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి అంటారు. ఆ ఫోన్ చేసే నాటికి ఈ యొక్క బండికి ఆ యొక్క ఫోన్కి కనెక్షన్స్ దొరికాయి. కాబట్టి మీరు మీ యొక్క వస్తువుల యొక్క నిర్వహణలో చక్కటి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. అయితే ఈ యొక్క లింగ భేదంలో ఫెమినిస్ట్ థియరీలో మనకు ఎదురుగానే ఈ యొక్క విధానాలు కానీ వాటి యొక్క అమలు కానీ జరుగుతూ ఉంటాయి. మన ఎదురుగానే జరుగుతుంటాయి. అన్ని స్త్రీలపై జరిగే అరాచకాలు కావచ్చు, వాటిని అనగదొచ్చే విధానాలు కావచ్చు తెలియచేయబడుతుంది. కాబట్టి మరియు గాజుల్ సీలింగ్ వారు గొప్ప శక్తి మరియు మానిటరీ రివార్డు స్థానానికి చేరుకోవడం ద్వారా విశిష్టమైన ఉత్తమమైన మరియు నిర్వాహక ప్రవర్తనను గురించి సంస్థాగత అంచనాలతో సరికాదని ప్రకటించింది. ఏది కూడా ఒక్క విధానానికి అంటే మహిళలు ఇంటి పని మరియు వేతనంతో కూడిన ఉపాధి యొక్క రెట్టింపు భారాన్ని చర్చిస్తున్నారు. అంటే విద్యావేత్తలు ఏం చేశారంటే మహిళలు ఇంటి పనితో పాటు వాటికి వేతనంతో కూడిన ఉపాధి కావచ్చు. అంటే అమ్మా నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకు ఒక పని ఇస్తాను, నువ్వు చెయ్యి అంటే అట్లాగే నేడు దీని యొక్క విధానం అనేది కలిసి వచ్చింది. అంటే సంస్థాగత అవకాశాల్లో ఇటువంటి సాంస్కృతిక ఆఫీసు మరియు ఆధిపత్యం వహించే ఇతర విధానాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధాంతంగా స్త్రీవాద విధానాన్ని మనము ఈ యొక్క సరిహద్దులకు ప్రశ్నించడం జరిగింది. తిరిగి మనము ఎలా ఉందో న్యాయం యొక్క అడ్మినిస్ట్రేటివ్ లింగాన్ని అర్థం చేసుకోవాల్సిన పారమితులు, అంటే వాటి యొక్క పరిమితులు ఎలా ఉన్నాయో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. అంటే ఇక్కడ స్త్రీవాద అనే పారమితులు ఎలా ఉన్నాయో చెప్తాను. రాజకీయ దృక్కోణం నిర్వహణ పాలనలో గవర్నెన్స్ యొక్క లింగం అంటే పాలన యొక్క లింగం. ఆ పాలనలో స్త్రీయా పురుష అనేది ఎంతవరకు గుర్తించబడుతుందో ఇప్పుడు మనం ఎంతవరకు గుర్తించబడిందో విశ్లేషణ మహిళలకు మినహాయించవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మహిళలను మినహాయిస్తారు. రాజకీయ దృష్టికోణంగా నేడు ఉదాహరణకి గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిన తర్వాత రాజకీయంగా మహిళలను అనగదొక్కిన వాడు కేసీఆర్. పూర్వపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తన మంత్రివర్గంలో స్త్రీ ప్రాధాన్యత తగ్గించాడు, ఒకే ఒక మహిళకి ఇచ్చారు. అలాగే ఒక 40 మంది ఉన్న 15 మంది మంత్రుల దాంట్లో ఒకే ఒక మంత్రికి ఏమిచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. అలాగే స్త్రీవాదంలో దీన్ని మహిళలను ఎట్లా అంటే స్త్రీవాదుల సాంప్రదాయ సిద్ధాంతాలకు మహిళలను జోడించడం ద్వారా మహిళలను జోడించడం నిజమైన సమానత్వాన్ని సాధించలేమని, అయితే సిద్ధాంతాల ఆధారాన్ని సవాలు చేయాలని వాదించారు. స్త్రీవాదం ప్రకారం వారు కొత్త కాన్ఫిగరేషన్ పిలిపిస్తుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాంట్లో ప్రజల యొక్క వాళ్ళ స్త్రీవాద అభిప్రాయం యొక్క స్పెక్ట్రమ్ యొక్క కొత్త వెర్షన్ అందించుతారు. అంటే అది పాలన సిద్ధాంతం మరియు అభ్యాసాన్ని రూపొందించడంలో విఫలమైందని మనం
ఈ యొక్క విధానాన్ని అంగీకరించడానికి ఆస్కారం కలదు. అలాగే 14.1లో న్యాయం యొక్క నీతి, నీతి, ధర్మం, న్యాయం, నీతిగా ఉంటే వారిపై ఒక వ్యక్తి తన యొక్క భర్త యొక్క దుస్తులు అయిపోయిన తర్వాత వాటిని ఉతకడమా లేకుంటే ఇంకో చోట పెట్టడమా అనే బాధ్యత భార్యపై ఉంది. దాన్ని అలా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్త్రీవాదంలో తమ యొక్క స్త్రీవాదం అభిప్రాయం యొక్క స్పెక్ట్రమ్ యొక్క కొత్త వెర్షన్ను అందిస్తారు. ఇది పరిపాలనా సిద్ధాంతం మరియు అభ్యాసాన్ని రూపొందించడంలో సఫలీకృతమైందని ఈ యొక్క వ్యాఖ్యానం చెప్పబడుతూ ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి న్యాయ యొక్క నీతి కోసం న్యాయం అని ఉంటుంది. ఎప్పుడు రాత్రి మనం ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్తో వస్తున్నప్పుడు అక్కడ చెప్పబడింది, రాత్రి ఇంటికి వచ్చే ముందు నీకు పలానా చోటన బువ్వ ఏర్పాటు చేస్తున్నా అంటాడు. అక్కడ హోటల్కి అయితే అప్పుడు ఒక చిన్న బాటిల్ ఇచ్చి ఆ వ్యక్తికి అన్నం పెట్టేశారు. అప్పుడు కాలుతో నొచ్చమంటే ఈయన వ్యక్తి అజిలిపోతాడు. అంటే ఉదాహరణకి ఒక భార్య, ఒక భర్త, ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు, ఈ తంతులో కూడా భర్తని పురుషాధిక్యమే మనకు కనపడుతుంది. కాబట్టి వీటిని ముఖ్యమైన పరిశోధన ఆందోళన గమనించవచ్చును. అంటే స్త్రీవాద దృక్పథం నైతికత చెప్పినట్లే విస్తృతంగా మరియు లోతుగా ఉంటుంది. స్త్రీవాదం చెప్పాలంటే చాలా విస్తృతమైంది, చాలా లోతుగా అయింది. భారతదేశంలో అయితే క్రీస్తు పూర్వం మొదలుకొని క్రీస్తు శకం వరకు, క్రీస్తు పూర్వం మౌర్యుల పరిపాలన మొదలుకుంటే నేడు మోదీ ప్రభుత్వం, క్రీస్తు పూర్వము మౌర్యుల పరిపాలన మొదలుకుంటే నేడు భారతదేశంలో మోడీ ప్రభుత్వం వరకు స్త్రీవాదంలో ఎన్నో విస్తృతమైన మార్పులు, ఎన్నో చరిత్రకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవడానికి ఎంతో ఉపయుక్తమైన గూగుల్ కావచ్చు, మళ్ళీ ఒక గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక డిక్షనరీగా ఉంటే స్త్రీవాదం యొక్క విధానం ఎలా అమలైందో చెప్పవచ్చు. అయితే ఈ యొక్క స్త్రీవాదంలో నైతిక తార్కిక సాధారణంగా న్యాయం యొక్క నైతికత అంటే విలువనివ్వడం, సాంప్రదాయాలు, సంస్కృతి, ఇవన్నీ కూడా నీతి అంటే మంచి చెడు, తప్పు ఒప్పుల గురించి చెప్పేది నీతి. వీటి గురించి నిష్పక్షత లేదా సర్వత నైతికత గురించి ఆలోచన సమానమైనది. వ్యక్తిత్వం లేనిది లింగం మరియు సమస్యలను పరిగణించబడుతుంది. ఫెమినిస్ట్ అంటే స్త్రీవాదులు నైతికత యొక్క పరిధిని విస్తరించడానికి అనుకూలంగా వాదించారు ఈ యొక్క స్త్రీవాదులు. అయితే తద్వారా సంరక్షణ యొక్క నైతికత అని పిలువబడే మరొక రకమైన తార్కికతను నెలకొల్పడానికి ఇది ఒక మనకు ఆధారంగా నిర్వహిస్తుంది. కాబట్టి స్త్రీ పురుషులు మహిళలు సంరక్షణ నీతిని అవలంబించే అవకాశం ఉంది. స్త్రీ పురుషులు కూడా నీతిని అవలంబిస్తేనే, ఎప్పుడైతే నీతిని అవలంబిస్తావో ఆ కుటుంబం ఎలాంటి చిన్న బిడ్డలు కాకుండా సంప్రదాయబద్ధంగా ఉంటాయి అని నా యొక్క నమ్మకం. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాస్థల్లో స్త్రీల అనుభవాలు, వారికి కొన్ని అన్వేషణలు, వారికి కొన్ని పద్ధతులు తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అదృష్టవంతులు స్త్రీలు. ఎందుకు వాళ్ళని ఒక గుర్తింపు ఇచ్చామని, ఆ గుర్తింపు ఇవ్వడంతో ఆ స్త్రీలు అలా బయటికి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, వాటిని బయటికి వెళ్ళేలాగా ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి నేడు ఈ యొక్క కారోల్ గిల్లిఖాన్ 1982 తన యొక్క కారోల్ గిల్లిఖాన్ దృష్టిలో స్త్రీలకు నైతికత బాధ్యత యొక్క నైతికత గురించి భిన్నమైన భావన ఉంది. అయితే పురుషులకు హక్కుల నైతికత ఉంది, స్త్రీలకేముంది? భిన్నమైన భావన ఉంది. నైతికత గురించి భిన్నమైన భావన. పురుషులకు హక్కులు, నైతికత అంటే హక్కులుగా నైతికత ఉంది. ఇక
ఎట్లా ఉండేనా కరోల్ గిర్లీ ఖాన్ కరోల్ గిల్లీ ఖాన్ 1982 నుంచి ఒక ఒక అనాథగా ఉన్నాడు. అయితే అతని యొక్క అనాథ ఉంటే అతనికి సంరక్షించి తన జీవనోత్తు కలిగించి అతను ఉన్నత స్థితికి ఇచ్చిన అంతవరకు ఆ యొక్క యువకుడు కానీ ఆ యొక్క ఆ యొక్క పాఠం గురించి ఆ యొక్క విషయాన్ని గురించి వివరించబడుతూ ఉంటుంది. అయితే దీంట్లో చాలా జీవితంలో చాలా ప్రారంభంలో పురుషులు వ్యక్తివాదం మరియు స్త్రీలింగం నుండి వేరు చేయడం, వారికి అన్యాయం జరగడం, ఈ స్థితిని అయితే తల్లులు మరియు ఇతరులతో సుఖ వైట్ అనే వ్యక్తి ఏమంటాడంటే ప్రారంభంలో పురుషులు వ్యక్తిగతవాదం మరియు స్త్రీలింగం నుండి వేరు చేయడం జరిగింది. ప్రారంభంలో వ్యక్తిగత స్త్రీలింగాన్ని వేరు చేయడం వారికి న్యాయం యొక్క నీతి ఇస్తుంది. న్యాయం అనేది ఒక నీతి, అంటే మంచి చెడు తప్పు ఒప్పటి గురించి తెలియదు. తల్లులు మరియు ఇతరుల స్త్రీల అనుబంధం వారికి సంరక్షణ యొక్క నీతి బోధిస్తుంది. సంరక్షణ అంటే పిల్లల సంరక్షణ, భారత సంరక్షణ, కుటుంబ సంరక్షణ కోసం స్త్రీలను ఏర్పాటు చేయడం జరిగింది. నైపుణ్యం, ఇక్కడ నైపుణ్యం అనేది అతి ముఖ్యమైనది. నైపుణ్యం అనేది ఈ రోజుల్లో నైపుణ్యం లేకపోతే అసలు దానికి ఏదీ లేదు. దీంట్లో దానికంటే ముందు ఒక 2 మర్చిపోయాను. లింగ పాలన, ఇంతకుముందు పాలనా లింగం గురించి చెప్పాను, ఇప్పుడు లింగ పాలన అంటే స్త్రీవాద అడ్మినిస్ట్రేటివ్స్లో పురుష పక్షపాతాన్ని బహిర్గతం చేయడమే కాకుండా అటువంటి పరిపాలన రాష్ట్ర యొక్క స్వభావాన్ని మరియు పురుషులు మరియు స్త్రీలపై దాని విధానం కూడా అంచనా వేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ అనేది ఇది లింగ ఆధారిత సోపాన ప్రక్రియ, అంటే కింది నుంచి పైకి, పై నుంచి కిందికి అసమానతలు తెలియజేస్తుంది. కింది నుంచి పైకి వెళ్ళి లోపల ఎక్కడెక్కడ స్త్రీని అనగదొక్కాలో చూపించబడడం జరిగింది. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఫెమినిస్ట్ అప్రోచ్ అంటే స్త్రీవాద దృక్పథం లింగ ఆధార సామర్థ్యాలు, సంభావ్య లక్షణాలు వేరు చేసి ఆడవారి కంటే మగవారికి ప్రాధాన్యత ఇచ్చిన షేడ్ ఒక ఛాయను మాత్రమే అద్దులుగా ప్రశ్నించడం జరిగింది. పాలనలో వీటి యొక్క వైఖరులు కూడా అతి ముఖ్యమైనది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలనలో సాంప్రదాయ అవగాహన, నైపుణ్యం, నాయకత్వం మరియు సాంస్కృతిక పురుషాధిక్యం గుర్తించబడింది. అంటే ఈ ఒక రకమైన ధర్మం యొక్క చిత్రాలతో బతుకుపోయింది. మనం చూసినప్పుడు ఏంటంటే ప్రజల యొక్క విచిత్రమైన స్వభావం, సంస్థాగత వాస్తవికత, ఇక్కడ పురుషాధికి సంబంధించిన ఆలోచనలు, వృత్తి నైపుణ్యం, నాయకత్వం మరియు తటస్థ యొక్క ప్రభుత్వ పాలన నిబంధనల మధ్య లింకులు ఉంటాయి. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మధ్య లింకులు అంటే ఒకదానితో ఒకటి లంకె వేయబడుతుంది. దాని మూలంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సాంప్రదాయ అవగాహన, నైపుణ్యం, నాయకత్వం మరియు సంస్కృతి పరంగా పురుషాధిక్యం గుర్తించబడింది. దీనిలో ధర్మంతో ఇది ఒక రకంగా చిత్రంలో పాతుకుపోయింది. అంటే వృత్తి నైపుణ్యం, నాయకత్వం మరియు తటస్థ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల మధ్య లింకులు ఉన్నాయి. ఇది ఏదండి, ఇది అధికార స్థాయికి ఎట్లా అంటే అడ్మినిస్ట్రేషన్ నిబంధనల మధ్య లింకులు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే మహిళలు ఇంటి పని మరియు వేరెందుకున్న ఉపాధి యొక్క రెట్టింపు భారాన్ని భరిస్తారు. తక్కువ అధికార స్థాయికి దిగజారారు. మహిళలు తక్కువ స్థాయికి దిగజారారు మరియు ఒక గాజు సీలింగ్ వారు గొప్ప శక్తి మానిటరీ రిపోర్టు స్థానం చేరుకోవడం ద్వారా వృత్తిపరమైన మరియు నిర్వాహక ప్రవర్తన గురించి సంస్థాగత అంచనాలతో సరికాదని ప్రకటించబడింది. మహిళలకు హాని చేస్తుంది మరియు రాజకీయ మరియు సామాజిక స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. కాబట్టి నేడు మహిళలు ఇంటి పని మరియు వేతనంతో కూడిన ఉపాధి యొక్క రెట్టింపు భారాన్ని భరిస్తారు. మహిళలు కొన్ని ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళ తన కుటుంబానికి ఒక ఆధారంగా ఇంట్లో భార్య పిల్లలను సంరక్షిస్తూ వారికి ఇంట్లో సేవలు చేసుకొని మళ్ళీ వేతనంతో కూడిన ఉపాధి కోసం తనను బయటికి వెళ్ళి ఉద్యోగాన్ని బాధ్యతలు నిర్వహిస్తుంది. సంస్థాగత అంచనలో సరికాదని ప్రకటించింది. మహిళలకు ఈ యొక్క విధానాలన్నీ కూడా హానికరంగా సూచించబడింది. ఇటువంటి అంటే ఇందులో మహిళలకు రాజకీయ మరియు సామాజిక స్వేచ్ఛను పరితం చేస్తున్నారు. ఇటువంటి సంస్కృతి పరంగా ఆధిపత్యం వహించే
పురుషాధిక్య ఆలోచన విధానాలు మరియు వీరి యొక్క చర్యలు మరియు పురుష చర్యలు మరియు వారి ఆసక్తులు ప్రత్యేక హక్కులు కల్పిస్తాయి. అంటే ప్రభుత్వ పాలనా శాస్త్ర సిద్ధాంతానికి స్త్రీవాదానికి సరిహద్దులను ప్రశ్నించడానికి ఈ యొక్క విధానం కలిగింది. అడ్మినిస్ట్రేషన్లో లింగార్థాన్ని చేసుకునే పారమితులు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వ పాలనలో లింగాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, లింగం అనేది అంటే సంస్థ యొక్క నిర్మాణంలో అంటే గవర్నెన్స్ పాలనలో లింగం ఎంతవరకు రూపొందించబడిందో మరియు ప్రపంచ దృక్పథంలో నిర్వాహకుల పాలసీల్లో ఎంతవరకు గుర్తించబడిందో విశ్లేషణ మహిళలకు నిర్ణయించబడింది. రాజకీయ దృక్కోణం నిర్వాహకుల పాలనలో లింగ పాలన ఎంతవరకు గుర్తించబడిన విశ్లేషణ మహిళలకు కూడా నిర్ణయించబడింది. అయితే సిద్ధాంతాల ఆధారాన్ని సవాలు చేయాలని సృష్టించారు. దీని ప్రకారం వారు కొత్త కాన్ఫరెన్స్ పిలుపునిచ్చే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అనేక సమస్య ప్రాంతాలను పరిశీలించి విశ్లేషించారు మరియు స్త్రీవాద అభిప్రాయం యొక్క స్పెక్ట్రమ్ యొక్క కొత్త వెర్షన్ అందించారు. ఇది పరిపాలన సిద్ధాంతంగా అభ్యాసానిగా రూపొందించడంలో ఫలవంతమైనది చెప్పవచ్చు. అయితే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఏంటంటే, ప్రభుత్వ పాలన శాస్త్రవేత్తల్లో మేరీ పార్కర్ పాలెట్ను మనం మర్చిపోకూడదు. ఆమె ప్రభుత్వ పాలనకు తన స్వయంగా తన జీవితానికి ఎంతో పురుషాధిక్యాన్ని చెందించారు. ఎంతో మంది ఆమెను అణగదొక్కారు. అలాగే తన స్టేట్ అనే ఒక పుస్తకం రచిస్తుంది. అయితే అమెరికా, ఇంగ్లాండ్లో అంటే కింది స్థాయిలో ఉన్న జీవితాన్ని నివసిస్తున్నాం. అంటే ఏదైతే స్లమ్ ఏరియాలో నివసిస్తున్న మహిళలు పిల్లల యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి ఆమె ఎంతో ప్రయత్నం చేసింది. ఇది మనం ఈరోజు ఈ పాఠంలో స్త్రీవాదంలో మేరీ పార్కర్ పాలెట్ తన యొక్క పరిశోధనలు, వ్యవస్థలు ఎలా ఉంటాయి, రాజ్యం ఎలా, పురుషాధిక్యం ఎలా ఉంటుందో కూడా ఆమె మేరీ పార్కర్ తెలియజేసింది అని నా యొక్క ఆలోచనలు మీకు తెలియజేస్తున్నాను. న్యాయం యొక్క నీతి, సమాజంలో న్యాయం నీతి అనేది ఉంటుంది. స్త్రీవాదానికి న్యాయం నీతి ఎలా తోడ్పడుతున్నదని మనము చూసాం. అంటే ప్రజారాజ్యం ఆలస్యంగా ప్రజా నైతిక విలువలు నుండి సక్రమ పద్ధతిలో తిరస్కరించబడింది. అంటే ఒక క్రమ పద్ధతిలో నీతి న్యాయం అనేది తిరస్కరించబడింది. మరియు అన్యాయం యొక్క ప్రజానైతికత అధికారం బలవంతం మరియు హింస శక్తులతో అధిగమించబడింది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, కుటుంబంలో కూడా ఎన్నోసార్లు అది ఆడవాళ్ళని అనగదొక్కబడింది, స్త్రీని అనగదొక్కబడింది. అంటే రాజకీయం అంటే అధికార రాజకీయాలు ఏకాగ్రం కంటే సంఘర్షణ అని అర్థం. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పండితులు నైతికత ఒక ముఖ్యమైన పరిస్థితిన ఆందోళనగా ఉద్భవించడంలో ఆశ్చర్యం లేదని, నైతిక రాజకీయాన్ని సృష్టించడంలో రాజకీయాలు మరియు నైతికత మధ్య సమగ్ర సంబంధాన్ని పునరుద్ధరించడానికి వారి ప్రతిస్పందన ప్రభుత్వ పాలనలో నైతిక ఉపన్యాసం స్త్రీవాద దృక్పథం నుండి నైతికతను చర్చించినట్లే విస్తృతంగా మరియు లోతుగా ఉండేది. నేడు చాలా లోతుగా నైతిక తాట సాధారణంగా న్యాయం యొక్క నీతి, నిష్పక్షపాత లేదా సార్వత్రిక నైతిక యొక్క ఆలోచన సమానమైంది. వ్యక్తిత్వం లేనిది అంటే క్యారెక్టర్ లేనిది అంటే లింగం మరియు పరిమితమైన పరిగణించబడుతుంది. ఫెమినిస్టులు అంటే స్త్రీవాద దృక్పథం కలిగిన వాళ్ళు నైతికత తార్కికత యొక్క పరిధిని విస్తరించడానికి అనుకూలంగా వాదించారు. ఎంతో మంది స్త్రీవాదులు స్త్రీలను వెనకేసుకొచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి స్త్రీవాదులు ప్రయత్నం చేశారు. ఈ సంరక్షణ నీతిని అవలంబించే అవకాశం ఉందని, న్యాయం యొక్క నీతి మాత్రమే మహిళల విలక్షణకు నైతిక స్వరాన్ని నిశ్శబ్దం చేయడానికి చెప్పబడింది. అంటే వాళ్ళకు కావలసిన వాళ్ళ అధికారాలు, వాళ్ళ హక్కులను అనగదొక్కము. ప్రైవేట్ రంగంలో తల్లులుగా స్త్రీల అనుభవాలు వారికి కొన్ని విషయాలు చెప్పబడింది. అయితే వీటి అన్నిటిలో నైపుణ్యం అనేది ఇక్కడ స్త్రీవాదంలో ఒక కారోల్ గిల్లిగాన్ 1880లో తన దృష్టిలో కారోల్ గిల్లిగాన్ అనే శాస్త్రవేత్త 1982 సంవత్సరం అతని దృష్టిలో స్త్రీలకు నైతికత,
బాధ్యత, యొక్క నైతికత గురించి భిన్నమైన భావన ఉంటుంది. అయితే పురుషులకు హక్కుల నైతికత ఉంటుంది. అంటే స్త్రీలకేమో నైతికత భిన్నమంగా ఉంటుంది, పురుషులకు హక్కుల నైతికత ఉంటుంది. జీవితంలో చాలా ప్రారంభంలో పురుషుల వ్యక్తివాదం మరియు స్త్రీలింగ నుండి వేరు చేయడం వారికి న్యాయం యొక్క నీతిని ఇస్తుంది. అయితే తల్లులు మరియు ఇతరులతో స్త్రీల అనుబంధం వారికి సంరక్షణ యొక్క నీతి బోధిస్తున్నది వైట్ అనే విద్యావేత్త 1999లో వివరించారు. గిల్లిగన్ వంటి స్త్రీవాద పండితులు న్యాయం యొక్క నీతిని దృష్టిని ఎక్కడా ఆమోదించలేదు. సంరక్షణ యొక్క నీతికి అనుకూలంగా బదులుగా వారు న్యాయం యొక్క నీతిని, నిగ్రహాన్ని కోరుకుంటున్నారని చెప్పబడింది. అంటే సంరక్షణ యొక్క నీతిగా భిన్నమైన స్వరాన్ని గుర్తించడం మరియు అంగీకరించడం ప్రభుత్వ బ్యూరోక్రసీల పరివర్తన కీలమని వారి యొక్క బ్యూరోక్రసీ అంటే ఉద్యోగస్తులు. భారతదేశంలో ఐఏఎస్, ఐపీఎస్. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మొట్టమొదటి పేరు కన్నా కిరణ్ బేడి, ఈమె ఐపీఎస్ అధికారిని. ఈమె కూడా స్త్రీవాదంలో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో అది అనగదొక్కబడింది. ఈమె డీజీపీ కావాలి, ఢిల్లీ రాష్ట్రానికి డీజీపీ కావాలనుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వం అతని కంటే జూనియర్ వ్యక్తిని డీజీపీ చేయడం మూలంగా ఆమె మనస్తాపం చెందడంతో ఆమె ఆ యొక్క పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవన సాధనలో కలిసిపోయింది. అంటే ఇక్కడ అన్యాయం జరుగుతూనే ఈ రోజు ఏదైతే నూతన అంటే మోడర్న్ రోజుల్లో కూడా స్త్రీని తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ అన్ని పరిస్థితుల్లో, అన్ని రంగాల్లో స్త్రీ ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే నైపుణ్యం ఇక్కడ అతి ముఖ్యమైనది. నైపుణ్యం అంటే స్త్రీవాద సిద్ధాంతకర్తలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క నైపుణ్యం యొక్క చిత్రం గురించి చర్చలు ఆకర్షించాయి మరియు దోహదపడ్డాయి. చారిత్రాత్మకంగా నైపుణ్యం అనేది అవసరం అనేది ప్రజా పరిపాలన, ప్రభుత్వ పాలన యొక్క విల్సన్ ప్రభుత్వ పాలన శాస్త్రవేత్తమైన వుడ్రో విల్సన్, వెబర్ ఉద్యోగ సమయం చెప్తారు. అయితే కేంద్ర సిద్ధాంతం రాజకీయాలు పరిపాలన ద్వంద్వత్వంతో కూడిన విభాగత్వం, రాజకీయాలు పాలన విభాగత్వంతో కూడిన సాంప్రదాయ ప్రజాపాలన అనేది నిపుణులచే నిర్వహించబడిన ప్రజా పరిపాలన చట్టబద్ధమైనది అనే భావనపై ఆధారపడింది. నిష్పక్షపాతత, స్వయం ప్రతిపత్తి మరియు సోపాన క్రమం అంటే కింది నుంచి పైకి, పైనుంచి కిందికి యొక్క అవ్యక్త ప్రాధాన్యతతో వృత్తిపరమైనది. అందుకని ఇంతకుముందు మన కిరణ్ బేడి నుంచి మనము ఒక ఉదాహరణ, భారతదేశంలో ఇప్పటికి కూడా స్త్రీని అనగతొక్కబడుతుంది. అది సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, అధికార దర్పణం, ఉన్నతాధికారంతో వాటిని విల్సన్ మోడల్ స్త్రీతత్వం యొక్క విస్తృతంగా ఆలోచించబడే భావనకు విరుద్ధంగా పరిగణించబడుతుంది. స్త్రీవాదులు సాధారణంగా చెప్పాలంటే సంప్రదాయాలను విస్మరించే ధోరణి ఉందని పశ్చాత్తాపడుతున్నారు. అందుకని సంప్రదాయం ఒక కులంలో ఒక అమ్మాయి వెళ్ళదు. కానీ ఈ మధ్య కాలంలో ఒక తమిళనాడులో అన్నామలైకి అంటే చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గిరిజన అమ్మాయి తన పట్టుదలతో ఆ యొక్క కులంలో అమ్మాయి చదవకూడదు, ఉన్నత చదువులకు వెళ్ళకూడదు, కానీ పట్టుదలతో తాను ఒక సివిల్ జడ్జిగా ఎన్నికైంది. దానికి తోడు కుటుంబాన్ని మోసిస్తూ కుటుంబ పాలనతో తను ఆ యొక్క సివిల్ జడ్జి ఎగ్జామ్ రాయడానికి తను ఒక గర్భవతి. భర్త యొక్క సహకారంతో నేడు ఆ స్త్రీ సివిల్ జడ్జిగా ఎన్నికైంది. ఆ యొక్క కులంలో కావచ్చు, ఆ యొక్క ప్రాంతంలో కావచ్చు మొట్టమొదటి మహిళగా ఉంది. అంటే ఎక్కడైతే సహకారం ఉంటుందో, ఎప్పుడైతే మహిళను గుర్తించగలుగుతామో మహిళకి అక్కడ ఆ మహిళ ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఉదాహరణగా నేను మీకు వివరిస్తున్నాను. అంటే నైపుణ్యం సాధించిన అమ్మాయి సుచిత్ర అనే అమ్మాయి తన యొక్క భర్త సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో, ఒక టీచర్ మహాలక్ష్మి అనే ఒక టీచర్ సహకారంతో నేడు చెన్నైలో తాను ఒక సివిల్ జడ్జిగా ఎన్నికైంది. లా చదివింది. డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం చెన్నైలో తన లా చదివి ఉన్నత స్థాయికి ఎదిగింది. అది ఎప్పుడైతే సహకారం ఉంటుందో ఒడిదొడుకులను ఎదుర్కొని కష్టాలను ఎదుర్కొని ఫలితాన్ని సాధిస్తుంది అనేది ఈ స్త్రీవాదంలో చెప్పబడుతుంది. అందుకని ఏమంటున్నారంటే స్త్రీని బహిష్కరించారు సంప్రదాయం ప్రకారం. అక్కడ కుల పెద్దలు ఇంకోటి తెలుసా, ఆ యొక్క ఈ కులాల్లో అంటే అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించే
ప్రాంతాల్లో ఈ యొక్క పురుషాధిక్యం ఎక్కువ, కుటుంబ కట్టుబాట్లు ఎక్కువ. ఆ కట్టుబాట్లను, ఆ సంప్రదాయాలను ఎదుర్కోవడం కూడా ఈ అడ్డంకులు ఉంటాయని ఈ స్త్రీవాదాలు చెప్పబడుతుంది. అంతే, పురుషులు మహిళలు ఇద్దరు మార్గం అన్వేషించే విధానాన్ని సృష్టించారు. సాంకేతికంగా నిపుణుడైతున్నారు, కఠినమైన మరియు విరుచితంగా కనిపించడం లేదు. మరో మాటలు చెప్పాలంటే మరింత పురుష సమర్థవంతమైన చిత్రాన్ని రూపొందించడానికి జరిగింది. అంటే నైపుణ్యం యొక్క సాంప్రదాయిక ఆలోచన రాజకీయంగా ప్రతిస్పందించే ప్రభుత్వ సేవల బాధ్యత ఉంటే స్వయం ప్రకృతి భావన కూడా మనం అందిస్తుందని ఈ యొక్క స్త్రీవాద దృక్కోణం నుండి నైపుణ్యం యొక్క ఆలోచనలు అతని చుట్టూ ఉండడంతో ప్రపంచంలో నిర్వహణ యొక్క అనుసంధాన్ని మనం తెలియజేసుకున్నాను. అంటే ఇక్కడ ఒక వార్ ఫీల్డ్ వ్యక్తిని వేరు చేయడం కాకుండా వార్ ఫీల్డ్ పైన నిర్వహణ కూడా ఉంచుతారు. వార్ ఫీల్డ్ అంటే యుద్ధ నైపుణ్యంలో పురుషాధిక్యం, అంటే వృత్తిపరమైన నైపుణ్యం అధికారం చెలాయిస్తుంది. ఈ రోజుల్లో సైన్యం త్రివిధ దళాలు ఏవైతున్నాం, పదాతి దళము, నావికా దళము, వైమానిక దళాలు. ఈ త్రివిధ దళాల్లో కూడా ఉన్నత స్థాయిలో మహిళలు ఉన్నారు భారతదేశంలో. అయినా కూడా ఆమె అనేది నేడు భారత ప్రథమ పౌరురాలుగా ద్రౌపది ముర్మును మనం ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఒక గిరిజన కులానికి చెందిన ఆవిడ భారతదేశం యొక్క ప్రథమ పౌరురాలుగా ఆమె ఉన్నది. అంటే తాను ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో యుద్ధంలో గెలిచిన ఉన్నత స్థాయికి ఎదగలిగింది. అంటే వాస్తవమైన ప్రయోజనాలను నిర్ధారించడం క్లయింట్లు మరియు పౌరులు మరియు కార్మికులు అన్ని పార్టీల దృక్పథం ముఖ్యమైనవిగా గుర్తించడం జరిగింది. ఆందోళనలను తన యొక్క కెరీర్కు ఆలోచన త్యాగం చేసే వీరుచిత పురుష వృత్తి నిపుణులు పురాణానికి మించి కదిలితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టీవర్స్ ఖాతా యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే ఇది మహిళలు అలాంటి ఆదర్శానికి అనుగుణంగా జీవించడం మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ లో అసాధ్యమని ఒక ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే చాలా మంది మహిళలు ఆదర్శానికి అనుగుణంగా జీవించడం కష్టం లేదా అసాధ్యమనే మాత్రం కాకుండా ఆదర్శమే లోపభూయిష్టంగా ఉందని, అది జీవితానికి మరియు దానిని జీవించే పురుషులు మరియు స్త్రీలను విభజించడము, కుటుంబాన్ని తక్కువ స్థాయికి తగ్గించడం మరియు తక్కువ వ్యక్తులతో దాని బాధ్యతలు నిర్వహించడం, స్త్రీవాదం విభజించడం, కుటుంబానికి తక్కువ స్థాయికి తగ్గించడం, తక్కువ వ్యక్తులకు బాధ్యత నిర్వహించడం. స్త్రీవాద ఉత్పత్తిలో చట్టబద్ధమైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వ్యక్తిగా ఉంటాడు ఒక పురుషుడు. అయితే అతను కుటుంబంలో అభివృద్ధి చెందడానికి మరియు దానిలో నిరంతరం చప్పుడు ఉండడానికి అర్థం చేసుకునే వ్యక్తి ఏజెన్సీల ద్వారా మరియు విస్తృత పరిణామం ద్వారా మద్దతును పరిగణించడం, సభ్యుల జీతాలు మరియు ఏజెన్సీ సిబ్బంది విధానాలు అవగాహనను ప్రతిబింబిస్తాయి. అంటే తల్లిదండ్రులు సెలవులు మరియు ఆన్ సైట్ డే కేర్ అంటే ఆ యొక్క డే కేర్ సౌకర్యాలు వంటి విధానాలు ప్రజా ప్రయోజనాల కోసం చూపబడతాయి. ఎందుకంటే పిల్లల అభివృద్ధి మరియు పోషణను ప్రోత్సహిస్తాయి, వారి వ్యక్తిత్వ ఉద్యోగాల అవసరాలకు అనుగుణంగా మాత్రమే చూడబడతారు. ఇది స్త్రీవాదం. అంటే పురుషుల సంరక్షణ, కుటుంబ పోషణ మరియు కుటుంబ సభ్యుల యొక్క సేవ కార్యక్రమానికి చూపబడతారని చెప్పబడుతుంది. చాలా దేశాల్లో వ్యాపారం మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా తక్కువ శాతంతో ఉన్న ఉన్నత ఉద్యోగులు మహిళలు కలిగి ఉన్నారనే ఇది వాస్తవం. చాలా దేశాల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో మహిళల శాతం చాలా తక్కువగా చూపబడుతుంది. అయితే నేను ఇది చూపబడుతుంది కాబట్టి స్టీవర్స్ వంటి స్త్రీవాదులు నాయకత్వం యొక్క అవసరాన్ని అధిష్టానం యొక్క విధిగా చూపిస్తారు. అతి తక్కువ ర్యాంకులో ఉన్నవారని సాంఘిక పరంగా విద్యాపరంగా వారి నిర్ణయాలను తీసుకోరని నమ్ముతారు. అంటే ఇది ఒక వాస్తవం. ఉన్నత స్థాయిలో ఉన్న పురుషులు తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీల యొక్క సలహాలను కానీ వాటి యొక్క విషయాలను పాటించరు. ఇది వాస్తవంగా చెప్పబడుతుంది. ఇంతటితో మన యొక్క స్త్రీవాదం, నైపుణ్యం, పాలన లింగత్వం గురించి మీకు ఇంకొక విషయంతో దీన్ని నిర్వచిస్తాను. అంటే వ్యక్తిగత సభ్యుల ఎదుగుదల పరిమితం చేసే కారణంతో క్రమానుగత నమూనాల ద్వారా ఉన్నతమైన ఆధిపత్యాన్ని సవాలు చేస్తారు. వారు సంస్థ యొక్క ధనం, తాత్కాలిక మరింత సౌకర్యమైన
సమానత్వ రూపాలను స్వీకరించాలని ప్రతిపాదిస్తున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ పాలనలో కీలకమైన భావన స్త్రీవాద విమర్శ యొక్క స్వభావం మరియు రాబర్ట్ డెన్ హార్ట్ మరియు జాన్ పావెల్ అడ్మినిస్ట్రేషన్ మ్యాన్ మరణాన్ని అంచనా వేయడానికి ప్రేరేపించింది. మనిషి మరణానికి అంచనా ప్రేరేపించింది మరియు మహిళా ఉద్యమం యొక్క సంస్థాగత విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ దృక్పథంలోని అన్ని విషయాలు మీకు నేను వివరించాను. కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మరి ముగింపుతో పాటు మనం చూసుకుంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం అయితే ఇది ముగింపు ఏంటంటే స్త్రీవాద దృక్పథంలో మనం నేర్చుకుంది ఏంటంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం అనేది మనకు స్త్రీవాదులు వివిధ సంస్కృతులు ఆర్థిక సామాజిక వ్యవస్థలో పురుషుడు లేదా స్త్రీ ఉండటం